వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతీయ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు కేంద్రంలో ఎవరున్నా సరే ఒంటి చేత్తో ఢీకొట్టగల మొండితనం, రాజకీయ చతురత ఆమె సొంతం. అలాంటి దీది ఇప్పుడు అధికారం కోల్పోయి నా అనుకున్న వారు దూరమై అష్ట కష్టాలు పడుతుంది. ఇది చాలదు అన్నట్లు దీదికి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోలుకోలేని ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ సంఘటన. మనీ లాండరింగ్, అక్రమ నిధుల బదిలీ కేసుల విచారణలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకంగా 440 కోట్ల రూపాయల విలువైన బ్యాంక్ ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. అంటే ఆ పార్టీ నేతలు ఇకపై ఆ అకౌంట్ల నుండి ఒక్క రూపాయి కూడా తీయలేరు, వేరే వారికి బదిలీ చేయలేరు. టీఎంసీకి చెందిన 100 కోట్ల నిధులను ఒకేసారి దర్యాప్తు సంస్థలు స్తంభింపజేయడం వెనుక కేవలం రాజకీయాలు మాత్రమేనా, లేక ఈడీ చేతికి ఎవరికీ తెలియని ఏదైనా పక్కా ఆధారాలు దొరికాయా? అసలు ఈ 440 కోట్ల అక్రమ సొమ్ము వెనుక ఉన్న ఆ రహస్య సామ్రాజ్యం ఏంటి? అసలు ఈ 440 కోట్లు సడన్ గా ఈడీ రాడర్లోకి ఎలా వచ్చాయి అంటే, దీని వెనుక గత 3 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ ను పట్టి పీడిస్తున్న 3 ప్రధాన కుంభకోణాలు ఉన్నాయి. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి 100 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు, పేదలకు వెళ్లాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకోవడం, బొగ్గు పశువులను సరిహద్దు దాటించి అక్రమంగా 1000 కోట్లు ఆర్జించడం. ఈ స్కామ్లపై ఈడీ విచారణ జరుపుతున్నప్పుడు ఒక నిగూఢమైన నిజం బయటపడింది. లంచాల రూపంలో, స్మగ్లింగ్ రూపంలో వచ్చిన పక్కా బ్లాక్ మనీ నేరుగా నాయకుల ఇళ్లకు మాత్రమే వెళ్లడం లేదు, ఒక సిస్టమాటిక్ పద్ధతిలో దాన్ని వైట్ మనీగా మారుస్తున్నారు. ఎలాగంటే, కోల్కతా కేంద్రంగా ఉన్న కొన్ని $100 కంపెనీలో కొంతమంది అమాయకుల పేర్లతో ఉన్న బినామీ ఖాతాల్లోకి ఈ డబ్బును డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీలు ఆ సొమ్మును రాజకీయ విరాళాలుగా చూపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాయి. ఈ డొంక మొత్తాన్ని కనిపెట్టిన ఈడీ పక్కా ఆధారాలతో ఈ 440 కోట్ల అకౌంట్స్ పై లాక్ వేసింది. సాధారణ చట్టాల ప్రకారం దర్యాప్తు సంస్థలు ఒక అకౌంట్ సీజ్ చేయాలంటే కోర్టు అనుమతి లేదా సుదీర్ఘ ప్రక్రియ అవసరం. కానీ పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీకి అపరిమితమైన అధికారాలు ఉంటాయి. తాము విచారిస్తున్న కేసులో వచ్చిన అవినీతి సొమ్ము ఫలానా బ్యాంక్ ఖాతాలోకి వెళ్లిందని ఈడీ ప్రాథమికంగా నమ్మితే చాలు, తక్షణమే ఆ నిధులను అటాచ్ లేదా ఫ్రీజ్ చేసే అధికారం వారికి ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలు జాతీయ, ప్రైవేట్ బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లను పరిశీలించిన అధికారులు ఆయా నిధుల ఎక్కడి నుండి వచ్చాయనేది సరిగ్గా లేదని గుర్తించారు. పాన్ కార్డులు లేని కంపెనీలు, ఉనికిలో లేని అడ్రస్ల నుండి ఈ కోట్లాది రూపాయల నిధులు పార్టీ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయని ఈడీ బలంగా వాదిస్తుంది. ఈ 440 కోట్ల రూపాయలు ఫ్రీజ్ అనేది కేవలం ఒక చట్టపరమైన చర్య కాదు, ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రాజకీయ ఉరితాడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు ఎదుర్కోవాలన్నా, ప్రతిరోజు వందలాది ఆఫీసులు నిర్వహించాలన్నా, క్యాంపెయిన్స్ చేయాలన్నా భారీగా నిధులు కావాలి. ఇప్పుడు ఏకంగా 440 కోట్లు బ్లాక్ అయిపోవడంతో టీఎంసీ రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరోవైపు ఈ పరిణామం మమతా బెనర్జీ బ్రాండ్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో దెబ్బతీసే అవకాశం ఉంది. విపక్షాల కూటమిలో అత్యంత కీలక నేతగా ఉన్న దీది అవినీతి రహిత పాలన అంటూ చేసే ప్రసంగాలను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు తిప్పికొడుతున్నాయి. పార్టీ అకౌంట్లోనే 100 కోట్ల అవినీతి సొమ్ము ఉంటే ఇక మీ క్లీన్ ఇమేజ్ ఎక్కడా అంటూ బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ అంతటా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనిని ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఇప్పుడు అత్యవసరంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈడీ వేసిన ఈ 440 కోట్ల మాస్టర్ స్ట్రోక్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. కోర్టులు ఈ ఫ్రీజ్ ను సమర్థిస్తాయా, లేక టీఎంసీకి ఉపశమనం కలిగిస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా దేశంలో అవినీతి సొమ్ము ఏ రూపంలో ఎక్కడికి వెళ్ళినా సరే దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవనే బలమైన సందేశం మాత్రం ఈ ఘటన ద్వారా వెళ్ళింది.